అంబటి రాంబాబు అధ్యక్షుడయ్యాడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానే వ్యవహరించిన అంబటి గుంటూరు జిల్లా అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు సిద్ధం కావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సైన్యాధిపతి సైనికుడిగా మారినట్లు ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. రేపల్లె నుంచి ప్రారంభమైన అంబటి రాజకీయ ప్రస్థానం సత్తెనపల్లికి చేరింది. అక్కడి నుంచి ఇప్పుడు గుంటూరుకు టర్న్ తీసుకుంది. అధ్యక్ష పదవి కేటాయింపు వెనుక లేళ్ల అప్పిరెడ్డి హస్తముందని టాక్. తన ఉనికి కోసం బలమైన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని అడ్డుకునేందుకు అధిష్టానంతో మాట్లాడి అంబటికి అధ్యక్ష పదవిని ఇప్పించారని సొంత పార్టీలోనే చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. అంబటి రాంబాబు ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకే ఇష్టపడతాడు. ఆయనే స్వయంగా చెప్తుంటాడు, నెగటివ్ ఆర్ పాజిటివ్ వార్తలలో ప్రముఖంగా ఉండడమే తన లక్ష్యమని. కన్నానుద్దేశించి వ్యంగ్యంగా నాపై పోటీకి వస్తాదుని తీసుకొచ్చారు. 3 పార్టీలు మారిన వ్యక్తి నాపై గెలుస్తాడంట. 3 పార్టీలే కాదు, నియోజకవర్గాలు కూడా మార్చాడు. నేను మాత్రం వైఎస్ కుటుంబానికి విధేయుడిగానే ఉన్నాను. మంత్రిగా సత్తెనపల్లి ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఇవి అంబటి రాంబాబు ఎన్నికల ముందు చేసిన కామెంట్స్. అంబటి ఎన్ని చెప్పినా సత్తెనపల్లి ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. అంబటిని ఈసారి ఇంటికే పంపించారు. ఓడిపోయిన తర్వాత పార్టీ ఆయన్ను పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు తీసుకొచ్చింది. ఏకంగా అధ్యక్ష బాధ్యతలే అప్పగించింది. దీంతో అందరూ రాంబాబు గుంటూరు రాకపోకపై చర్చించుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లెకు చెందిన అంబటి రాంబాబు కాంగ్రెస్ వాదిగా వైఎస్ అనుంగ శిష్యుడిగా పేరుగాంచాడు. 1989లో రేపల్లె నుండి పోటీ చేసి గెలిచిన రాంబాబు ఆ తర్వాత 1994, 1999లో ఓటమి చెందారు. అటు తర్వాత వైఎస్ బ్రతికున్నంతకాలం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచిన ఆయనకు 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. అప్పుడు ఓటమి చెందిన అంబటి 2019 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. మరలా 2024లో ఓటమి చవిచూశారు. సత్తెనపల్లి నుంచి 2 సార్లు ఓడిపోయిన అంబటి ఒకసారి విజయం సాధించాడు. లో నాన్ లోకల్ విమర్శలు ఎదుర్కొని ఓడిపోయారు. రెండోసారి మాత్రం అంబటి లోకల్ అయిన కోడెల శివప్రసాద్పై విజయం సాధించారు. మూడోసారి కన్నా అంబటి మధ్య ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో పోరు నడిచింది. ఈసారి అంబటి ఓడిపోక తప్పలేదు. పల్నాడు జిల్లాలో ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గం నుండి చిలకలూరుపేటకు వెళ్లాలని ఎన్నికల ముందు పార్టీ అంబటికి ఒక ప్రతిపాదన చేసింది. సత్తెనపల్లిలో స్థానిక రెడ్డి సామాజిక వర్గ నేతలకు అంబటికి పొసకలేదు. దీంతో నియోజకవర్గం మారాలన్న ప్రతిపాదనను పార్టీ చేసింది. దీనికి ఆయన ఒప్పుకోలేదు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన సత్తెనపల్లి ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు అధినేత జగన్. పల్నాడు జిల్లాలో ఉన్న ఆయనను గుంటూరు జిల్లాకు తీసుకురావడంపై ఇప్పటికే చర్చ నడుస్తోంది. గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లేదా విడదల రజనీల్లో ఒకరికివ్వాలని మొదట జగన్ భావించారని తెలుస్తోంది. అయితే వీరిద్దరినీ కాదని అంబటిని గుంటూరుకు తీసుకురావడంపై పార్టీలోని వారే ఆశ్చర్యపోతున్నారు. అయితే జిల్లా అధ్యక్షులుగా సీనియర్లను నియమించాలన్న ఉద్దేశంతోనే జగన్ అంబటికి గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించుంటారని చెప్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. అయితే ఈ నియామకం వెనుక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చక్రం తిప్పాడని టాక్ నడుస్తోంది. గుంటూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అధ్యక్ష పదవికి ముందుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నియమిస్తారని వార్తలు వచ్చాయి. ఇక ఆయన నియామకం లాంఛనమే అని భావించారు అందరూ. గతంలో గుంటూరు వెస్ట్ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు మోదుగుల. నర్సరావుపేట నుంచి ఎంపీగా కూడా గెలిచారు. 2019లో వైసీపీ పార్టీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో గల్లా జయదేవ్పై ఓడిపోయారు. అయితే పార్టీకి అత్యంత విధేయుడిగా కొనసాగుతున్నాడు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని
7 నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణుల్లో మంచి పట్టున్న నాయకుడాయన. గుంటూరు పార్లమెంటులో ఇప్పటి వరకు లేళ్ల అప్పిరెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. మోదుగుల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటే తన ప్రాధాన్యత ఉండదని అప్పిరెడ్డి భావించారట. తనకు అధిష్టానంతో ఉన్న పరిచయాలతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని తప్పించారని సొంత పార్టీలోనే గుసగుసలు వినపడుతున్నాయి. దీంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది అధిష్టానం. అటు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పీఆర్కేనే కొనసాగుతున్నారు. దీంతో అంబటి సత్తెనపల్లికి రామ్ చెప్పినట్లేనన్న ప్రచారం కూడా జోరందుకుంది. సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారో వేచి చూడాలి మరి.